కోర్టుకెళ్ళొచ్చి చంచలమ్మ అయితే ఇంట్లో అలా కూర్చుంటుంది. ఇంతలో వాళ్ళ వదిన వాళ్ళు ఇలా అంటూ ఉంటారు. ఇలా తన మెడలో తాళి కట్టాడు, అలా తన ప్రాణాలు పోయాయి. అంతా ఆ అమ్మాయి కారణంగానే కార్తికేయ చనిపోయాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో సింధూర అయితే పైనుండి అలా దిగి వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు సింధూరాని నానా మాటలు అంటూ ఉంటే ఇంతలో అక్కడికి చంచలమ్మ వాళ్ళ ఆయన వచ్చి, ఇక మీరు నోరు మోస్తారా, మీరు ఎవరి గురించి అలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం లేదని చెప్పి అంటూ ఉంటాడు. ఇక సింధూర కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ అయితే ఎలా అంటుంది, మనం కోర్టులో ఓడిపోలేదు, మనమే కోర్టులో గెలిచాము అని చెప్పి అంటుంది. అది విని ఇంతలో చంటిబాబు అయితే, అమ్మగారు నాకు పని కావాలి అమ్మగారు అని చెప్పి అంటాడు. ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి చంచలమ్మ అడుగుతూ ఉంటే, నాకు పని కావాలి అమ్మగారు అని చెప్పి అంటాడు. ఇంతలో పాలేరు వచ్చి ఇలా అంటూ ఉంటాడు, అమ్మగారు పొద్దున్న మీరు కోర్టుకు వెళ్తూ ఉంటే మన కార్తికేయ బాబులాగా ఎదురొచ్చాడమ్మా, అందుకే మనం ఈ కోర్టులో గెలిచామమ్మా అని చెప్పి చంచలమ్మతో అంటూ ఉంటాడు. అది విని చంచలమ్మ అయితే కార్తికేయని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక పాలేరు అలా కార్తికేయ బాబుతో పోల్చడం చూసి చంచలమ్మ అయితే ఆ పాలేరు మీద ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక నువ్వు ఇంకెప్పుడు నా కొడుకుని ఇంకెవరితో పోల్చుకో అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక చంటిబాబు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో చంచలమ్మ అయితే, ఏంటి వీడు ఎదురు రావడం నాకు మంచి జరిగిందా, అసలు ఎవడు వీడు అని చెప్పి చంటిబాబుని అలా చూస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.